ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు? ప్రకటన గ్రంథం 15:4 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దగ్గర ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ప్రతి పురుషులు, స్త్రీలను, యవనస్తులు, బాలులను అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నా. నీ కృపతో నింపండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలు ఉంచు. వారి చదువుల్లో, వ్యాపారంలో, వ్యవసాయ పనుల్లోనూ, ఉద్యోగాల్లోనూ తోడుగా ఉండి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి నాయన. నీవు మాత్రమే పవిత్రుడు గనక తండ్రి, వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించి నీకు భయపడుచున్నటువంటి వారిని దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దేవులతో నిమ్మని నాతోటి సేవకులైన వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకుని వారు చేస్తున్న ఆయా స్థలాల్లో పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందే ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.